వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో పెరుగు వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. పావు కేజీ వంకాయలు ఇలా చిన్న చిన్నగా ఉన్న వంకాయలను తీసుకోవాలండి. లేత వంకాయలు వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా చిరికిలాగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి. అరకప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, మీరు కారాన్ని బట్టి తీసుకోండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం అన్నీ తీసుకుంటున్నాం కదా, దానికి సరిపడా తీసుకోవాలండి మనం. కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలండి. ఈ విధంగా పెరుగు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయని వేసుకుని మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయని అటు ఇటు కదుపుకుంటూ వంకాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. సగం మగ్గితే సరిపోతుందండి. మూత పెట్టుకుని వేయించుకుందాము. వంకాయలు మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. బాగా మగ్గిపోనవసరం లేదు. ఈ లేత వంకాయలు వల్ల చాలా తొందరగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమంని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఆ పెరుగు మిశ్రమంలో వంకాయల్ని ఉడికించుకోవాలండి. చూసారండి, చక్కగా మగ్గిపోయింది వంకాయ అంతా. ఈ విధంగా పెరుగులో ఉడికిపోయి ఉప్పు, కారం బాగా పడుతుందండి. ఈ విధంగా ఉడికించుకుంటే ఇప్పుడు 1 స్పూన్ వెన్న వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ కానీ వెన్న కానీ ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుని మగ్గించుకుందాము. చూసారండి, చక్కగా ఉడికిపోయినాయి వంకాయలన్నీ. గ్రేవీ అంతా రెడీ అయిపోయింది పెరుగుతోనే. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కూడా వేసుకోవచ్చు, చపాతీకి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తీసుకున్న, చపాతీలోకి తీసుకున్న చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఉల్లిపాయ తిన్న వాళ్ళకు కూడా ఈ కూర చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.